ఉత్తరాంధ్రలో ఆ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయట. ఈ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కోసం ఎమ్మెల్యేలు ఎంపీ తహతహలాడడంతో ఇక్కడ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయట. ఇక్కడ ఎంపీ సాక్షాత్తు టీడీపీ అధిష్టానానికి సొంత మనిషి కావడంతో ఎమ్మెల్యేలకు ఆయనపై వ్యతిరేకత ఉన్నా బహిరంగంగా చెప్పలేకపోతున్నారట. రానున్న ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. అలాగే ఆయా నియోజకవర్గాల్లో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు తనకు అగాధం పెరుగుతుందని ఎంపీ ముందుగానే గ్రహించారా? కొత్త ఏడాది సందర్భంగా తన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు? తనకు ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు లేవని చెప్పేందుకే మీటింగ్ ఏర్పాటు చేశారా? ఇంతకీ ఆ ఎంపీ ప్రయత్నం సఫలమైందా, విఫలమైందా, లేక అసలు రాజకీయం ఇక్కడే మొదలైందా? ఇంతకీ ఆ పార్లమెంటు నియోజకవర్గం ఏది, ఎవరా ఎంపీ? వాట్స్ ది స్టోరీ? విశాఖ ఎంపీ భరత్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకు కారణమైన బాలకృష్ణ అల్లుడు, అలాగే మంత్రి లోకేష్కి తోడల్లుడు కావడం ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఉత్తరాంధ్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నా ప్రస్తుతం ఆయన మాటే ఇక్కడ అధికార వర్గంలో శాసనంగా మారింది. పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ ఎంపీ భరత్ మాటే ఫైనల్ అంటున్నారట. ఈ క్రమంలో విశాఖ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలపై భరత్ ఆధిపత్యం సాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఆయన ఏదో ఒక సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని తెగ ఆరాటపడుతున్నారట. ఈ ప్రచారం కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మధ్య చిచ్చు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే పార్లమెంటు నియోజకవర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు భరత్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రచారం రాను రాను ఉధృతం కావడంతో ఆయనకు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరుగుతుందని భావించిన ఎంపీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నారట. అనుకున్నదే తర్వాయి. కొత్త ఏడాది సందర్భంగా ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పిలిచి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అంతేగాక ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా వారిని పిలిచి తనకు ఎమ్మెల్యేలకు ఎటువంటి గ్యాప్ లేదని, ఇదంతా ప్రచారమని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఉండే భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు. అయితే ఎంపీ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి ఆయన హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే తాను ఆ సీటు ఆయనకిచ్చి తానే ఎంపీగా వెళతానంటూ మీడియా ముందు ప్రకటించేశారు. కాకపోతే అది ఆయన నర్మగర్భంగా కాస్త హెచ్చరికగా చేశారా, లేక నిజంగా ఎంపీకి పోటీ చేసే ఉద్దేశం ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక విశాఖలో ఇప్పుడు ఈ ఎంపీ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఆలపించిన ఐక్యతా రాగం కొత్త చర్చకు తెరతీసింది. లేదంటూనే ఎమ్మెల్యే గంటా, ఎంపీ శ్రీభరత్ మధ్య పొలిటికల్ పంచ్లు పడ్డాయి. దీంతో అసలు రాజకీయమే ఇప్పుడు స్టార్ట్ అయ్యిందనే చర్చ జోరందుకుంది. అయితే ఈ నేతల సన్నాయి నొక్కులు దేనికి సంకేతం? మరి విశాఖ టీడీపీలో ఇయర్ ఎండ్ రివ్యూ పాలిటిక్స్ ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి. ఏడాది ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికపై పార్లమెంటు స్థాయి నివేదికను సమర్పించారు ఎంపీ శ్రీభరత్. పార్లమెంటు పరిధిలో అభివృద్ధి మీద నుంచి రాజకీయాల వైపు మళ్లింది వీరి వ్యవహారం. మా మధ్య గ్యాప్ మీడియా సృష్టినని దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎంపీ శ్రీభరత్. పార్లమెంటు పరిధిలో భూముల లభ్యత, ఇతర వనరుల పరంగా అభివృద్ధికి ఆస్కారం ఉన్నందునే భీమిలి, ఎస్కోటా నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్నానని తప్ప రాజకీయాల కోసం కాదని క్లారిటీ ఇచ్చేశారు. ఎమ్మెల్యే అంటే 24/7 పనిచేయాలని, తనకు అంత వెసులుబాటు లేదని, అందుకే తన ప్రాధాన్యత ఎంపీనే అని స్పష్టం చేశారు. పోటీ కోసమే భీమిలి, ఉత్తర నియోజకవర్గాలపై దృష్టి సారించాననేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు ఎంపీ. ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య సయోధ్య కొరవడిందని కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఇదే రాగం అందుకున్నారు. మా ఐక్యతకు ఇదే నిదర్శనం అంటూనే 3 ఏళ్ల తర్వాత పోటీ మీద ట్విస్ట్ ఇచ్చారు ఈ మాజీ మంత్రి. తనకు ఎమ్మెల్యేగా వెళ్లే ఆలోచన లేదని భరత్ మొదటి నుంచి చెబుతున్నారన్న గంటా ఒకవేళ పరిస్థితులను బట్టి ఆలోచన మారితే ఎంపీగా వెళ్లేందుకు రెడీ అంటూ కొత్త మెలిక పెట్టారు. ఇది చెక్ పెట్టే ప్రయత్నంలో భాగమేనని అర్థమవుతున్నప్పటికీ గంటా ఆలోచన అంతరంగం మాత్రం మరోసారి డిస్కషన్ పాయింట్ అయ్యింది. ఇక
ఇకపోతే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరైన ఎమ్మెల్యేలు కొందరు హమ్మయ్య భరత్ ఎట్టకేలకు ఎమ్మెల్యేగా పోటీ చేయనని మాటిచ్చేశారు, వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తమదే అంటూ లోపల ఆనందపడ్డారట. కానీ గంటా ఒక్కరే తన భీమిలి సీటును త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారట. అయితే ఎంపీ భరత్ ఈ సమావేశానికి విశాఖ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆహ్వానించారు. మొత్తానికి విశాఖ ఎంపీ భరత్ తనకు ఎమ్మెల్యేలకు మధ్య పెరుగుతున్న దూరాన్ని మాత్రం తగ్గించాలని చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఉత్తరాంధ్ర రాజకీయాలు టీడీపీకి కొట్టిన పిండి. ఇక్కడ ఓటర్లు ఆదరించిన ప్రతిసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలే కాదు, క్యాడర్ మైండ్ సెట్ కూడా మొదటి నుంచి వర్గ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుందంటారు. అందులోనూ అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండే విశాఖ పార్లమెంటులో అయితే పరిస్థితి పూర్తిగా భిన్నం. 2024 ఎన్నికల్లో టీడీపీ 5, జనసేన, బీజేపీ చెరో స్థానంలో గెలిచాయి. ఇక కూటమి వేవ్లో ఎంపీ శ్రీభరత్ 5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. దీంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నుంచి గ్రేటర్పై పట్టు బిగించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీ పోటీ పడడం మొదలైంది. ఎంపీ సాక్షాత్తు అధినేతకు దగ్గర బంధువు కావడంతో మొదట్లో ఎంపీకి విపరీతమైన ప్రయారిటీ లభించింది. శ్రీభరత్ కూడా సీనియర్ శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లినట్టే కనిపించింది. జిల్లాలో మంత్రి లేకపోయినా పరపతి కలిగిన ఎమ్మెల్యేలు, ఎంపీ లభించడంతో క్యాడర్ హ్యాపీ ఫీల్ అయింది. కానీ కాలం గడిచే కొద్దీ అంతర్గత పరిణామాలు కోల్డ్ వార్కు తెరతీశాయి. నా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ నా మాట వినాల్సిందే అనే ధోరణిలో ఎంపీ వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే పార్లమెంటు పరిధిలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం చాలా కాలంగా ఉంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వంటి వాటికి ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఎంపీ హాజరవ్వడం చర్చకు దారితీసింది. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు నొచ్చుకుంటే ఎక్కువ స్కూళ్లు తిరిగి వచ్చే ప్రయత్నంలో భాగమే తప్ప మరొకటి కాదని ఎమ్మెల్యేలకు సర్ది చెప్పుకున్నారట ఎంపీ భరత్. మరిప్పుడు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత ఎంపీ గారు ఆయన ధోరణి మార్చుకుంటారా, కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కీలక పోస్టింగులు, బదిలీల వ్యవహారంలోనూ కోటరీకి పెద్దపీట వేస్తున్నారే తప్ప పార్టీ ఎమ్మెల్యేలను పరిగణలోకి తీసుకోవడం లేదనే గుసగుసలు కూటమిలో ఎక్కువయ్యాయి. VMRDAకు సంబంధించిన కీలకమైన పోస్టింగ్ విషయంలో శ్రీభరత్ తీసుకువచ్చిన అధికారిని మార్చేయాలని ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు వేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఎంపీ కూడా ఎమ్మెల్యేల మీద గుర్రుగా ఉన్నారట. దీంతో అటూ ఇటూ పెద్దగా అగాధమే ఏర్పడిందనేది టాక్ వినిపించింది. ఇటీవల అదే సమయంలో వివిధ కారణాలతో ఎమ్మెల్యేలకు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డ నాయకులను ఎంపీ చేరదీస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఎస్కోటలో అయితే ఎమ్మెల్యే లలిత కుమారి, టీడీపీ నేత టికెట్ ఆశించి భంగపడిన గొంప కృష్ణ మధ్య వార్ డైరెక్ట్ అయిపోయిందట. కృష్ణ ఎంపీ వర్గీయుడుగా ముద్రపడడంతో ఇక్కడ రాజకీయాలు ఉప్పునిప్పుగా మారిపోయాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని తెగ బాధపడిపోతున్న ఎమ్మెల్యేలు ఎంపీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు హాజరవడంతో రాజకీయ ముఖ చిత్రాలు మారిపోయాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా భీమిలి రాజకీయాల్లో తలదూర్చేందుకు భరత్ ప్రయత్నాలు చేస్తున్నారనేది పార్టీ వర్గాల ప్రచారం. టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ, జనసేన నేతలను ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు పెరిగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చాతుర్యం ముందు ఎంపీ ఎత్తులు వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. ఎంతో లౌక్యంగా ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తూ భరత్ ప్రమేయానికి అడ్డుకట్ట వేస్తున్నారట గంటా. అందువల్లే గంటా శ్రీనివాసరావు ఎంపీ గారి సమావేశంలో కుండబద్దలు కొట్టినట్టు తన నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను ఎంపీకి వెళ్లడానికి అభ్యంతరం లేదని ప్రకటించేశారట. మరి ఎంపీ తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నందుకే గంటా ఇలా స్వీట్ గా చెప్పారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ. ఇక విశాఖ సౌత్ లో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎంపీల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ రాజకీయ విభేదాలు స్పష్టమవుతున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ భరత్ వర్గీయుడు కాగా ఎమ్మెల్యే సీతంరాజు మధ్య కోఆర్డినేషన్ సమస్యగా మారింది. ఆ ప్రభావం సహజంగానే ఎంపీకి కనిపిస్తోందట. మరోవైపు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు మొదటి నుంచి వర్గ రాజకీయాలకు దూరం. ఇక్కడ సీనియర్లను ప్రోత్సహించే ఆలోచనతో ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినప్పటికీ నియోజకవర్గం చుట్టూ లక్ష్మణ రేఖ గీసేసి తిప్పికొట్టేస్తున్నారట గణబాబు. ఇక పెందుర్తి నియోజకవర్గం భరత్ పరిధిలో లేకపోయినా ఈయన వల్లే ఎడతెగని పంచాయతీ నడుస్తోంది. కూటమి పార్టీ జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి ఒక్క నిమిషం పొసగడం లేదట. పార్టీ అధ్యక్షుడైన బాబ్జీ ఎంపీ భరత్కు ప్రధాన అనుచరుడు. దీంతో ఆయనకు శ్రీభరత్ నుంచి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మద్దతు లభించడం సహజంగానే ఎమ్మెల్యేలో అసహనానికి కారణమవుతోంది. ఇక తూర్పు నియోజకవర్గంలో 4వసారి విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణబాబుకి ఇంతకాలం వ్యతిరేక వర్గం అనే మాటే లేదు. కారణం ఎన్నికలప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో రాజకీయాల జోలికి వెళ్లకుండా వెలగపూడి వ్యవహరిస్తుండడమే. అటువంటి చోట కూడా శ్రీభరత్ ఒక వర్గాన్ని పెంచుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇకపోతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ సమావేశంలో ప్రత్యక్షమయ్యారట. గాజువాకకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఇష్యూస్లోనూ ఎంపీ వేలు పెట్టడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ల్యాండ్ గ్రాబింగ్ కు ప్రయత్నం చేసిన వాళ్లకు ఎంపీ అండగా నిలిచారనే ప్రచారం జరగడం, ఈ వ్యవహారాన్ని పల్లా సీరియస్ గా తీసుకోవడం కీలక పరిణామంగా శ్రీభరత్ పల్లా మధ్య సమన్వయం లేకపోయినా ఎంపీ వర్గీయుల చర్యలు ఎమ్మెల్యేకు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తున్నాయట. భరత్ సీఎం కుటుంబ సభ్యుడనే గౌరవంతో హుందాగా పల్లా సమావేశానికి వచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించి ఎంపీ తెర వెనుక వ్యవహారాలు నడిపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన చెందుతున్నారట. మొత్తానికి విశాఖ పార్లమెంటు పరిధిలో రాజకీయాలు మాత్రం మహారంజుగా మారాయి. ఎమ్మెల్యేలంతా తనకు వ్యతిరేకంగా ఒకతాటిపైకొస్తున్నారన్న సమాచారంతో ఎంపీ భరత్ అప్రమత్తమయ్యారని రాజకీయ సర్కిల్స్లో టాక్. మరి ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యేలు అంతా కూర్చుని మాట్లాడుకున్నారు కాబట్టి సమస్య ఇంతటితో తీరిపోతుందా, కొత్త సవాళ్లకు దారితీస్తుందా వేచి చూడాలి.